Good morning, everyone. I am Raghavendra Reddy, Assistant Professor of History, MVS Government Degree College, Mahabub Nagar. Today, I will discuss షాజహాన్ మొఘలుల కాలంలో గొప్ప చక్రవర్తి షాజహాన్. మొఘలుల పరిపాలనా కాలంలో స్వర్ణయుగం అని షాజహాన్ పరిపాలనా కాలాన్ని పిలుస్తారు. షాజహాన్ క్రీస్తకం 1627 నుంచి 1658 వరకు పరిపాలించాడు. ఈయన జహాంగీర్ మరణానంతరం 1628 ఫిబ్రవరి 14వ తారీఖున ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈయన షాజహాన్ క్రీస్తకం 1592లో జగత్ గోసాయిన్కు జహాంగీర్కు జన్మించాడు. జగత్ గోసాయిన్ మార్వార్ రాజైనటువంటి రాణా ఉదయ్ సింగ్ యొక్క కుమార్తె. షాజహాన్ యొక్క అసలు పేరు ఖుర్రం. In the history of Mughal rule in India, the period of Shahjahan was described by most of the historians as golden age. His age witnessed the peace, prosperity, and cultural development. He was ruled in 1627 to 1658. Life history. Shahjahan original name was Khurram. He was the son of Jahangir and Jagat Gosain or Manu Bhai. She was the daughter of Rana Uday Singh, the Rajput ruler of Mota Kingdom. Khurram was the most lovable grandson of Emperor Akbar. At the age of 36, Khurram acceded the jewel throne of Mughal Empire. The coronation ceremony was held at Agra on February 14, 1628. He appointed his father-in-law Asaf Khan as his wazir. Shahjahan married Arjuman Banu Begum or Mumtaz Begum. Well-known name was Mumtaz Mahal, the daughter of Asaf Khan, the brother of Nur Jahan. She bore to Shahjahan 8 sons and 6 daughters between the year 1613 and 1631. She died in childbirth at Burhanpur. Shahjahan built the white marble. He appointed his father-in-law Asaf Khan as his wazir. Shahjahan married Arjuman Banu Begum or Mumtaz Mahal, the daughter of Asaf Khan, the brother of Nur Jahan. Okay, షాజహాన్ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత తన తండ్రిలాగా తాతలాగా దక్కన్ దండయాత్రలను నిర్వహించి దక్కన్ రాజకీయాలపై పట్టుగలిగినటువంటి చక్రవర్తి షాజహాన్. సింహాసనం అధిష్ఠించిన తర్వాత షాజహాన్ తన తొలి పరిపాలనా కాలంలో దక్కన్లో బుందేల్ఖండ్లో చెలరేగినటువంటి తిరుగుబాటును అణచివేసి శాంతిని కాపాడడం జరిగింది. ఇలాంటి సమయంలోనే షాజహాన్ పరిపాలనా కాలంలో కరువు కాటకాలు సంభవించాయి. వాటిని ఫెమైన్స్ అంటారు. డ్యూరింగ్ ద ఎర్లీ పార్ట్ ఆఫ్ షాజహాన్ రీన్, టెరబుల్ ఫెమైన్స్ బ్రోక్ అవుట్ ఇన్ ద దక్కన్ అండ్ గుజరాత్. అంటే ఈయన పరిపాలనా కాలంలో షాజహాన్ పాలనా కాలంలో మొఘల్ సామ్రాజ్యం సుభిక్షంగా కొనసాగుతున్నటువంటి సమయంలో క్రీస్తకం 1630-31 మధ్య ప్రాంతంలో గుజరాత్ దక్కన్లో విపరీతమైనటువంటి క్షామం సంభవించింది.
కానీ షాజహాన్ క్షామ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎన్నో పథకాలను కూడా చేపట్టాడు. ముఖ్యంగా బుర్హాన్పూర్, సూరత్, అహ్మద్ నగర్ ప్రాంతాలలో ఉచిత భోజనశాలలను కూడా ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి క్షామ పీడితులందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. వీటితో పాటు శాశ్వత కరువు నివారణ పథకం కింద షాజహాన్ పంట కాలువల నిర్మాణం కూడా చేపట్టి అనేక మందికి పని కల్పించడం జరిగింది. అంతేకాకుండా 70 లక్షల రూపాయల శిస్తు మాఫీ చేయడం జరిగింది. దేశంలో అనేకమైనటువంటి పరిశ్రమలు స్థాపించడం వల్ల ఉత్పత్తులు కూడా పెరిగాయి. ఆగ్రాలో చాలా కార్ఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో బంగారు పనివారు, రంగులు చేసేవారు, దర్జీలు, పాదరక్షకులు తయారు చేసేవారు తమ తమ వృత్తులలో నైపుణ్యం ప్రదర్శించారు. దేశం మొత్తంలో బెంగాల్, గుజరాత్లు అత్యంత సౌభాగ్యమైనటువంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా కరువు కాటకాలు సంభవించడం వల్ల అక్కడ ఎన్ని నివారణ చర్యలు చేపట్టినప్పటికీ చాలామంది మరణించినట్లుగా అబ్దుల్ హమీద్ లహరి ఈ దీని గురించి అభివర్ణించడం జరిగింది. అంటే దక్కన్ మరియు గుజరాత్ ప్రాంతాలలో వచ్చినటువంటి కరువు పరిస్థితిని అంచనా వేస్తూ అబ్దుల్ హమీద్ లహరి ఏమంటాడంటే, ప్రజలు చివరకు ఎట్టి దైన్య పరిస్థితి ఏర్పడిందంటే మనుషులు ఒకరినొకరు చంపుకొని తినడం ప్రారంభించారు. పుత్రప్రేమ నశించి పుత్రుని మాంసం వాంఛనీయమైనదని పేర్కొనడం జరిగింది. అంటే ఎంత తీవ్రమైనటువంటి కరువు సంభవించిందో మనం దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే షాజహాన్ తన పరిపాలనా కాలంలో దక్కన్ ప్రాంతాలపై క్రీశకం 1631 నుంచి 1636 మధ్య కాలంలో షాజహాన్ తన తాత తండ్రిలాగానే యుద్ధాలు చేసి దక్కన్ ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. వాటిని దక్కన్ యుద్ధాలు లేదా దక్కన్ వార్స్ అంటారు. అహ్మద్ నగర్ సుల్తాన్ నిజాం షా ఖాన్జహాన్ లోడికి సహాయం చేశాడనేటటువంటి కారణంతో షాజహాన్ మహబత్ ఖాన్ నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని పంపి ఆ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. అనంతరం షాజహాన్ తన దృష్టిని సియా రాజ్యాలైనటువంటి బీజాపూర్ మరియు గోల్కొండ ప్రాంతాలపైకి తన సైన్యాలను పంపించడం జరిగింది. ఆ రాజ్యాలను తన సార్వభౌమాధికారాన్ని అంగీకరించి కప్పం చెల్లించవలసిందిగా అతడు ఆదేశించాడు. కానీ గోల్కొండ నవాబు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా మాత్రమే షాజహాన్ యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించి కప్పం చెల్లించడానికి అంగీకరించాడు. కానీ బీజాపూర్ సుల్తాన్ అందుకు నిరాకరించడం జరిగింది ఆదిల్ షా. దాంతో షాజహాన్ 1636లో షాజహానే స్వయంగా బీజాపూర్పై దండెత్తి ఆదిల్ షాను ఓడించి ఔరంగజేబును దక్కన్లో గవర్నర్గా నియమించడం జరిగింది. ఈ విధంగా షాజహాన్ దక్కన్ ప్రాంతాలలోని ఈ అహ్మద్ నగర్ మరియు బీజాపూర్, గోల్కొండ ప్రాంతాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న తదనంతరం ఇక వెంటనే మధ్య ఆసియా విధానం, అంటే మధ్య ఆసియాలో తమ పూర్వీకుల రాజ్యాలైనటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి పూనుకున్నాడు. ముఖ్యంగా సమర్కండ్, పర్ఘనా మరియు కాందహార్. అంటే తన పూర్వీకులకు చెందినటువంటి మధ్య ఆసియా ప్రాంతాలైనటువంటి సమర్కండ్ కావచ్చు, పర్ఘనా కావచ్చు, మరియు జహాంగీర్ కాలంలో కోల్పోయినటువంటి కాందహార్ను తిరిగి ఆక్రమించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో షాజహాన్ మళ్ళీ తిరిగి కాందహార్పై సైన్యాలను నడిపించడం జరిగింది. అందుకోసం షాజహాన్
సుమారుగా 16 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. కానీ షాజహాన్ కోరిక నెరవేరలేదు. సైన్యానికి ఎంతో ప్రాణ నష్టం కూడా సంభవించింది. షాజహాన్ మధ్య ఆసియా విధానం వల్ల మొఘల్ల సైనిక బలహీనత కూడా బయటపడింది. గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్. మరి ముఖ్యంగా షాజహాన్ పరిపాలనా కాలంలో తీవ్రమైనటువంటి లోటు ఏంటంటే మధ్య ఆసియా పైన దాడి చేసి కాందహార్ను మరియు పర్గనా సమర్కండ్ను కూడా ఆక్రమించలేకపోవడం షాజహాన్ యొక్క పరిపాలనా కాలంలో పెద్ద లోటుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సబెడింగ్ రిలేషన్ విత్ ద పోర్చుగీస్ అండ్ సీజ్ ఆఫ్ హుగ్లీ. పోర్చుగీస్ had established a factory at Hooghly in Mughal period. They kidnapped Hindu and Muslim children and forcibly converted them to Christianity. They also engaged in a cruel slave trade. They were rash enough even to Mumtaz Mahal by detaining 2 slave girls whom she claimed. Shah decided to punish them and ordered Qasim Khan, the governor of Bengal, lay siege to Hooghly in 1632. The Portuguese put up a brave resistance but were defeated. పోర్చుగీస్ వారికి మరియు షాజహాన్ కాలంలోని సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి మరియు పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉన్నటువంటి హుగ్లీని దేనికోసం తిరిగి ఆక్రమించారనేటటువంటిది చెప్పుకుందాం. పోర్చుగీసు వారు భారతదేశానికి వచ్చినటువంటి తొలి యూరోపియన్లు. వీరు క్రీస్తకం 1498లో వాస్కోడిగామా నాయకత్వంలో వర్తక వ్యాపారం కోసం కేరళలోని కాలికట్ తీరానికి చేరుకొని తర్వాత భారతదేశం అంతటా తమ వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఆ క్రమంలోనే మొఘలుల ఆధీనంలో ఉన్నటువంటి బెంగాల్కు సమీపంలో ఉన్నటువంటి హుగ్లీ వద్ద పోర్చుగీసు వారు వర్తక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు. వారు వర్తక వ్యాపారంతో తృప్తి పడక అనేకమైనటువంటి దురాగతాలకు పాల్పడడం జరిగింది. భారతీయులను బలవంతంగా తీసుకెళ్ళి విదేశాలలో బానిసలుగా విక్రయించడం మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది హిందువులను మరియు ముస్లింల పిల్లలను ఎత్తుకొని వెళ్ళి బలవంతంగా క్రైస్తవ మతాన్ని ఇప్పించడం మొదలుపెట్టారు. అంటే బలవంతంగా మత మార్పిడిని కూడా చేయడం జరిగింది. ఒకసారి పోర్చుగీసు వారు పట్టపురాణి అయినటువంటి ముంతాజ్ మహల్ యొక్క చెలికత్తెలను బంధించి తీసుకువెళ్ళడం జరిగింది. దాంతో షాజహాన్ ఆగ్రహించి అప్పటి బెంగాల్ గవర్నర్ అయినటువంటి ఆసిఫ్ ఖాన్ నాయకత్వంలో సైన్యాన్ని పంపి పోర్చుగీస్ స్థావరాలను ముట్టడించమని ఆజ్ఞాపించాడు. దాంతో కాసిం ఖాన్ పోర్చుగీసు వారి స్థావరమైనటువంటి హుగ్లీపై 1632లో దాడి చేసి హుగ్లీని ఆక్రమించుకోవడం జరిగింది. తర్వాత పోర్చుగీసు వారు షాజహాన్ను క్షమాపణ కోరగా షాజహాన్ వారిని క్షమించి వదిలివేయడం జరిగింది. ఇక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సెంట్రల్ ఏషియన్ పాలసీ, మధ్య ఆసియా విధానం అని. కాంక్వెస్ట్ ఆఫ్ కాందహార్. షాజహాన్ ఎండ్ వార్ ఆఫ్ సక్సెసర్. షాజహాన్ last days were not peaceful. He fell seriously ill in September 1657. He declared his eldest son Dara Shikoh as his successor. This was not accepted to Aurangzeb, the Deccan Viceroy. Finally, the most serious and dreadful war of succession has been broken between the sons of Shah Jahan.
The emperor was imprisoned in 1658 by Aurangzeb. His brothers were brutally murdered in 1666. Shah Jahan died at Agra. ఓకే. మనం మధ్య ఆసియా విధానంలో ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. షాజహాన్ మధ్య ఆసియా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం సుమారుగా 16 కోట్ల రూపాయలు వెచ్చించాడు గానీ కాందహార్‌ను తిరిగి పొందలేకపోయాడు అని మనం చెప్పుకున్నాం. తర్వాత షాజహాన్ తన చివరి పరిపాలనా కాలంలో వారసత్వ యుద్ధం ఘోరంగా జరిగి అతడు అనారోగ్యానికి కూడా గురయ్యాడు. ఆ క్రమంలోనే తన నలుగురు కుమారులకు రాజ్యాన్ని పంచి ఇచ్చాడు. ఈ విధంగా దారా షికోకు కాబూల్, ముల్తాన్‌ను, షాషుజాకు బెంగాల్‌ను, మురాద్‌కు గుజరాత్‌కు, ఔరంగజేబుకు దక్కన్ ప్రాంతాలకు గవర్నర్‌గా నియమించాడు. బలమైనటువంటి సైన్యం, ఆర్థిక శక్తి కలిగినటువంటి ఈ నలుగురు సోదరులు అధికార వ్యామోహంతో చక్రవర్తి కావాలని పరమ శత్రువులుగా తయారై సింహాసనం కోసం భయంకరంగా పోరాడారు. మొఘల్ చరిత్రలోనే వారసత్వ యుద్ధాలలో ఇది అత్యంత భయంకరంగా కొనసాగింది. ఈ పోరులో ఔరంగజేబు ముందడుగు వేసి తన ముగ్గురు సోదరులను నమ్మించి ప్రలోభపెట్టి చివరకు దారుణంగా వధించి తనకు అడ్డం లేకుండా చేసుకున్నాడు. అంటే ముఖ్యంగా షాజహాన్ తన కుమారులు అయినటువంటి దారా షికోకు కాబూల్, ముల్తాన్లు ఇచ్చినప్పటికీ తాను జ్వరపీడితుడై ఉన్నటువంటి క్రమంలో ఆగ్రా నగరానికి పిలిపించుకొని యువరాజుగా అతన్ని ప్రకటించాడు. కానీ ఇది ఔరంగజేబుకు నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల ఔరంగజేబు ఒకరికి తెలియకుండా ఇంకొకరికి లేఖలు రాసి వారిని నమ్మించి మోసం చేశాడు. ముఖ్యంగా గుజరాత్లో ఉన్నటువంటి మురాద్‌కు లేఖ రాసి నీవే చక్రవర్తికి అర్హుడవని, నీకు సహకరిస్తానని మురాద్‌కు లేఖ రాశాడు. అలాగే బెంగాల్లో ఉన్నటువంటి షాషుజాకు కూడా అదే విధమైనటువంటి లేఖ రాసి వారిద్దరిని నమ్మించి వారి సైన్యాన్ని తన సైన్యంలో విలీనం చేసుకోవడం జరిగింది. చేసుకున్న తదనంతరం ఔరంగజేబు మురాద్‌తో కలిసి షాషుజాను మొదట చంపివేసి అతని సైన్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తర్వాత మురాదును గ్వాలియర్ కోటలో అతనికి తప్పతాగించి ఒక తాగుబోతు సింహాసనానికి అర్హుడు కాదని మురాదును కూడా చంపించాడు. ఇక మిగిలినటువంటి వారు కేవలం దారా షికో. ఇక దారా షికోను ఎదుర్కొనడానికి ఔరంగజేబు ఒక పథకం ప్రకారం ఢిల్లీ మీదకు సైన్యాలను నడిపించాడు. ఈ విషయం తెలిసినటువంటి దారా షికో సైన్యాలను జస్వంత్ సింగ్ నాయకత్వంలో ఔరంగజేబును ఎదుర్కొనుటకు ధర్మత్, సమూఘర్ ఈ 2 ప్రాంతాల్లో జరిగినటువంటి యుద్ధాల్లో జస్వంత్ సింగ్ ఔరంగజేబు చేతిలో ఘోరంగా ఓటమి చవిచూడడం జరిగింది. క్రీశకం 1658లో ధర్మత్ యుద్ధంలో జస్వంత్ సింగ్ ఓడిపోయాడు. తర్వాత జరిగినటువంటి మరొక యుద్ధంలో కూడా సమూఘర్ యుద్ధంలో 1658 మే నెలలో జరిగినటువంటి సమూఘర్ యుద్ధంలో కూడా జస్వంత్ సింగ్ ఓటమి చవిచూశాడు. దీంతో ఔరంగజేబు ఢిల్లీ, ఆగ్రాల వైపు సైన్యాలను నడిపించాడు. దీంతో ఈ విషయం తెలిసినటువంటి దారా షికో ఆగ్రా నగరాన్ని వదిలివేసి లాహోర్ వైపు పారిపోవడం జరిగింది. దాని తదనంతరం ఔరంగజేబు తండ్రికి ఆగ్రా కోట తలుపుల దగ్గర తండ్రికి రహస్యంగా లేఖ పంపాడు. నేను నీకు లొంగిపోతున్నానని లేఖ రాసి ఆగ్రా కోట తలుపులను తెరిపించుకున్న తదనంతరం ఔరంగజేబు షాజహాన్ను బంధించడం జరిగింది 1657లో. ఆ తర్వాత పారిపోతున్నటువంటి దారా షికోను పట్టుకొని అతనిని ఢిల్లీకి పిలిపించి అతనిని చినిగిన చొక్కాలను ధరింపచేసి బక్కచిక్కిన ఏనుగు పైన ఢిల్లీ పురవీధుల్లో
తిప్పుతూ అతనిని కాఫీర్లకు కాఫీర్ అని అతని పైన ముద్ర వేశాడు. అంటే హిందూ మతానికి అనుకూలుడు అని, ముస్లింలకు వ్యతిరేకి అని అతడు ప్రకటించి ముస్లింల చేత రాళ్ళ చేత కొట్టింపించి ఢిల్లీ పురవీధుల్లోనే చంపించడం జరిగింది అతి కిరాతకంగా ఔరంగజేబు. ఆ విధంగా ఔరంగజేబు ముగ్గురు సోదరులను నమ్మించి మోసం చేసి ఢిల్లీ సింహాసనాన్ని 1658లో అధిష్ఠించడం జరిగింది. నెక్స్ట్ వన్, షాజహాన్ గోల్డెన్ ఏజ్. అంటే మొఘల్ సామ్రాజ్య చరిత్రలో షాజహాన్ పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పిలువడం జరిగింది. ముఖ్యంగా సాహిత్య రంగంలో షాజహాన్ పాలనను ఇంగ్లాండ్కి చెందినటువంటి ఎలిజబెత్ రాణి యుగంతో పోల్వడం జరిగింది. The age of Shahjahan was known in history for his glorious buildings, forts, palaces, mosques, tombs, etc. Especially the European art historians were greatly influenced and impressed with the white marble, red sandstone used by Shahjahan architect and masons. They described it as a golden age. మరి గోల్డెన్ ఏజ్ అని షాజహాన్ పరిపాలనా కాలాన్ని ఎందుకు పిలుస్తారు? అంటే షాజహాన్ పరిపాలనా కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. అంటే సాహిత్యపరంగా మరియు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా ఉన్నత దశకు చేరుకునింది. అంటే ఓవరాల్గా డెవలప్మెంట్ చెందడం వల్ల షాజహాన్ పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పిలవడం జరిగింది. ఇక ముఖ్యంగా మరి ఈయన పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవడానికి కొన్ని మనం కింద చెప్పుకుందాం. ముఖ్యంగా షాజహాన్ పరిపాలనా కాలంలో నిర్మించబడినటువంటి కట్టడాలు. మరి అసలు షాజహాన్ పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా అని ఎవరు అభివర్ణించారు అనేది కూడా ఇక్కడ చెప్పుకుందాం మనం. షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంతమైనటువంటి ఉచ్చదశకు చేరుకునిందని, ముఖ్యంగా సాహిత్యం, లలిత కళలు ఉచ్చస్థితికి చేరుకున్నాయి అని చరిత్రకారులైనటువంటి విలియం హంటర్, ఎల్ఫిన్స్టన్ అనేటటువంటి వారు షాజహాన్ పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పిలువడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. షాజహాన్ పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అని ఎవరు అభివర్ణించారు అంటే విలియం హంటర్ మరియు ఎల్ఫిన్స్టన్ అనేటటువంటి వారు ఇద్దరు షాజహాన్ పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పిలవడం జరిగింది. అందులో మరి స్వర్ణయుగంగా పిలవడానికి మొట్టమొదటిసారిగా అందులో చెప్పుకోదగినటువంటిది తాజ్ మహల్. ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ షాజహాన్ బిల్డింగ్ ఎట్ ఆగ్రా ఈజ్ ద మౌసోలియం ఆర్ తాజ్ మహల్. This marble mausoleum was built on the banks of Yamuna in memory of Mumtaz Mahal, the deadly loved wife of Shah Jahan. It is considered as one of the wonder of the world. Taj Mahal was constructed by Shah Jahan in 1631 to 1653. ఈ మధ్యకాలంలో షాజహాన్ తాజ్ మహల్ను నిర్మించడం జరిగింది. అనగా షాజహాన్ నిర్మాణాలన్నింటిలో తలమానికమైనటువంటిది ఆగ్రాలోని యమునా నది ఒడ్డున తన పట్టమహిషి ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది. మరి ఎవరి ముంతాజ్ బేగం? ఈమె అసలు పేరు అర్జుమన్ బాను బేగం. ఈమె అసఫ్ ఖాన్ యొక్క కుమార్తె. ఈమెను 1613లో షాజహాన్ వివాహం చేసుకోవడం జరిగింది. ఈమెకు నవాబ్ అలియా బేగం అని మరియు ముంతాజ్ మహల్
అనేటటువంటి బిరుదులు కలవు. ముంతాజ్ మహల్ అనగా అర్థం అంతఃపురపు ఆభరణం అని అర్థం, గుర్తుంచుకోవాలి. ఈమెకు మొత్తం 14 మంది సంతానం. 14వ సంతానంలోనే ఆమె మరణించింది. ఈమె జ్ఞాపకార్థమే యమునా నది ఒడ్డున తాజ్‌మహల్ నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. తాజ్‌మహల్ నిర్మాణానికి ఆనాడే అనేక దేశాల నుంచి వస్తుకళా నిపుణులను పిలవడం జరిగింది. ఎంతోమంది వస్తుకళా నిపుణులతో ఎన్నో కోణాల నుంచి ఆలోచనలు చేసిన తరువాత మొదట తాజ్‌మహల్ నమూనాను కొయ్యతో తయారు చేయించి ఆ తరువాత నిర్మాణం చేపట్టడం జరిగింది. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టినటువంటి వారు ఎవరు అంటే ఉస్తాద్ మహమ్మద్ ఈషా. ఈయనకు అప్పట్లో నెలకు ₹1000 జీతాన్ని షాజహాన్ ఇవ్వడం జరిగింది. ఈ తాజ్‌మహల్ నమూనాను మరి ఎవరు రూపొందించారు అంటే స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఫాదర్ మారిక్యూ ఆధ్వర్యంలో మరియు వెనిస్ నగరానికి చెందినటువంటి గెరోనిమో వెరోనియో అనేటటువంటి ఇద్దరూ కలిసి తాజ్‌మహల్ నమూనాను రూపొందించడం జరిగింది. స్వదేశీయుల మేధా సంపత్తిని అతడు విశ్వసించలేదు. దీని నిర్మాణం శాశ్వతంగా నిలిచిపోవాలనేటటువంటి కాంక్షతో షాజహాన్ విదేశీయుల సలహాలను స్వీకరించి విషయంలో ఏమాత్రం కూడా వెనుకబడలేదు. మొత్తం మీద తాజ్‌మహల్ నమూనాను ఒక విదేశీయుడు రూపొందించడం జరిగింది. ఈ తాజ్‌మహల్ నిర్మాణం క్రీస్తకం 1631లో ప్రారంభమై 1653లో పూర్తి అయినది. అనగా సుమారుగా 22 సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణానికి 3 కోట్ల రూపాయల ధనం ఖర్చయింది. హిందూ ముస్లిం సంస్కృతుల మేళవింపుతో నిర్మితమైనటువంటిది తాజ్‌మహల్. పాలరాతితో అద్భుతంగా నిర్మించినటువంటి సుందర స్వప్నమని కళా విమర్శకుల యొక్క ప్రశంసలు అందుకున్నటువంటిది. ప్రపంచంలోని 8 వింతలలో తాటి అని చరిత్రకారులు అభివర్ణించారు. తాజ్‌మహల్ నేటికి కూడా తన సౌందర్యంతో విదేశీ యాత్రికులను ముంచెత్తుతూ ఉన్నది. ఇక నెక్స్ట్ వన్ జామా మస్జిద్ అండ్ మోతీ మసీద్. The other important buildings of Shahjahan at Agra Fort, Jami Masjid, also constructed by Shahjahan at Agra. This mosque was biggest in India. Moti Masjid also constructed by Shahjahan at Agra. This mosque was well known of Pearl Mosque, and also Peacock Throne was his another wonderful construction in Shahjahan period. Shalimar Gardens were laid under his guidance. Shalimar Gardens also షాజహాన్ కాలంలోనే నిర్మితమయ్యాయి. మరి ముఖ్యంగా షాజహాన్ కళాపిపాసకు మరొక మచ్చుతునకగా ఉన్నటువంటివి ఏవి అంటే మయూర సింహాసనం, పికాక్ థ్రోన్. దీని నిర్మాణానికి సుమారుగా 7 సంవత్సరాల కాలం పట్టింది. దీని తయారీకి బంగారం, వజ్రాలను వాడడం వల్ల సుమారుగా 19 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. సుమారుగా 19 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. సింహాసనంలో పొదిగినటువంటి కోహినూరు వజ్రం
మొఘల్ ఆస్థాన శోభను ద్విగుణీకృతం చేసిందనడంలో సందేహం లేదు. కానీ షాజహాన్ అనంతరం కళాభ్యుదయం మాత్రం కనుమరుగైంది. మరియు ఇవే కాకుండా షాజహాన్ పరిపాలనా కాలంలో నిర్మించినటువంటి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి కట్టడాలలో జామా మసీదు మరియు మోతీ మసీదు అత్యద్భుతమైనటువంటి మసీదులు. అంటే షాజహాన్ కాలంలో నిర్మించినటువంటి మసీదులు 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి మోతీ మసీదు ఏమో స్వచ్ఛతకు, నిరాడంబరతకు తార్కాణమైతే, జామా మసీదు లేదా జామీ మసీదు మొఘల్ చక్రవర్తుల ఆడంబరానికి ప్రతీకగా పేర్కొనవచ్చు. ప్రార్థనకు వెళ్ళిన వారికి మోతీ మసీదు ఎంతో ప్రశాంతతనిచ్చేది. జామీ మసీదు నిర్మాణానికి సుమారుగా 6 సంవత్సరాల కాలం పట్టింది. 20 లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. ఇందులో ఒకేసారి 50,000 మంది ముస్లింలు నమాజు చేసేందుకు వీలుగా ఉండేది. ఇది భారతదేశంలోని అత్యంత పెద్ద మసీదులలో ఇదే మొదటిది. అంటే భారతదేశంలో అతిపెద్ద మసీదు ఏది అంటే ఆగ్రా నగరంలోని జామీ మసీద్. జామీ మసీదులోకి ప్రవేశించడానికి నిర్మించినటువంటి ప్రధాన ద్వారం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా ఎత్తుగా విశాలమైనటువంటి విస్తీర్ణంలో గల ప్రదేశంలో నగరం మొత్తాన్ని శాసించడానికి, గమనించడానికి వీలుగా దీనిని షాజహాన్ నిర్మించడం జరిగింది. అంతేకాకుండా మొఘల్ చక్రవర్తుల ప్రభావానికి ఏమాత్రం తీసిపోకుండా రాతితో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మసీదుకు మొత్తం 2 ద్వారాలను నిర్మించారు. ఒకటి ఉత్తర దిక్కున, మరొకటి దక్షిణ దిక్కున నిర్మించడం జరిగింది. మసీదు లోపల చలువరాతితో నిర్మించినటువంటి డోములు నల్లని చారలతో ప్రధాన ప్రార్థనా మందిరం వరకు ఆకర్షణీయంగా మనకు చక్కగా కనిపిస్తాయి. మరియు ప్రార్థనా మందిరం లోపల సైతం నిపుణులు అడుగడుగునా తమ చాతుర్యంతో తీర్చిదిద్దినటువంటి వైనం స్పష్టంగా కొట్టొచ్చినట్లు మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆగ్రా, లాహోర్ కోటలలో మట్టితో నిర్మించినటువంటి పలకాలను తొలగించి వాటి స్థానంలో చలువరాతి పలకలను అమర్చి నిర్మాణం చేపట్టడం జరిగింది షాజహాన్. రాజ్పుటానాలోని మక్రానా ప్రాంతంలోని చలవరాతి కర్మాగారం నుంచి నిర్మాణాలకు అవసరమైనటువంటి చలవరాలు నిరంతరం తరలించి నిర్మాణంలో ఉపయోగించాడు. షాజహాన్ పాలనా కాలం వస్తుకలకు స్వర్ణయుగం అని పేర్కొనే విషయంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అక్బర్, జహాంగీర్ ఇరువురు కూడా వస్తుకళతో పాటు సాహిత్యం, చిత్రలేఖనం వంటి కళలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా వాటిని అభ్యసించాలనేటటువంటి అభిలాష కలిగిన వారి కోసం పాఠశాలలు సైతం వారు ఏర్పాటు చేసి కళలను పోషించడం జరిగింది. అంటే వీరిద్దరి వారసుడైనటువంటి షాజహాన్ కూడా అదే మార్గంలో కళాభ్యుదయం కోసం శ్రమించాడు. అన్ని కళలలోకి షాజహాన్ వస్తుకళకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా షాజహాన్ కళా పిపాషకు తార్కణంగా నిలిచినటువంటిది మరొకటి ఏంటి అంటే ఆగ్రాకు అర్హత లేదని షాజహానాబాద్ అనేటటువంటి నూతన నగరాన్ని నిర్మించాడు. దీని నిర్మాణం క్రీశకం 1639లో మొదలై 1648లో పూర్తి అయ్యింది. దీనినే మనం నేడు పాత ఢిల్లీ అని, ఓల్డ్ ఢిల్లీ అని పిలుస్తున్నాము. గుర్తుంచుకోవాలి. మొఘల్ సామ్రాజ్య రాజధాని అయినటువంటి ఆగ్రాకు అర్హత లేదని షాజహాన్
ఒక నూతన నగరాన్ని నిర్మించాడు. అదే షాజహానాబాద్ అని. దాన్నే నేడు మనం పాత ఢిల్లీ అని పిలుస్తున్నాం. దీని నిర్మాణం 1639లో ప్రారంభమై 1648లో పూర్తయింది. అంటే సుమారుగా 9 సంవత్సరాలు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈయన కాలంలో నిర్మించినటువంటి మరొక అద్భుతమైనటువంటి కట్టడం ఏది అంటే రెడ్ ఫోర్ట్. దాన్ని ఎర్రకోట అంటారు. అందులోని దివానీ ఆమ్, దివానీ కాస్ భవనాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా అతడు నిర్మించడం జరిగింది. దివాన్ ఈ కాస్ భవనంలో గోడల మీద షాజహాన్ ఈ విధంగా రాయించాడు: భూమిపై స్వర్గం అంటూ ఉంటే అది ఇదే, అది ఇదే, అది ఇదే, అదే ఇది అని షాజహాన్ దివానీ కాస్ గోడల పైన నిర్మించడం జరిగింది. అత్యంత అద్భుతంగా నిర్మించినటువంటిది ఈ దివానీ ఆమ్ మరియు దివానీ కాస్. గుర్తుంచుకోవాలి. ఒకటేమో రహస్యంగా మంతనాలు చేయడం కోసం, మరొకటేమో పరిపాలనలో చర్చించడం కోసం ఏర్పాటు చేసినటువంటివి ఇవి షాజహాన్ పరిపాలనా కాలంలో నిర్మించబడినటువంటి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి కట్టడాలు. నెక్స్ట్ పాయింట్ లిటరేచర్, అంటే సాహిత్యం. అంటే షాజహాన్ పరిపాలనా కాలంలో సాహిత్యం వైభవోపేతంగా కొనసాగింది. మనము ముఖ్యంగా చెప్పుకుంటే సాహితీ రంగంలో ఇంగ్లాండ్కి చెందినటువంటి ఎలిజబెత్ యుగంతోను, పరిపాలనా కాలాన్నేమో రోమన్ చక్రవర్తి అగస్టస్తో పోల్చడం జరిగింది. మరి షాజహాన్ పరిపాలనా కాలంలో చాలామంది కవులను పోషించాడు. షాజహాన్ హిందూ ముస్లిం కవులను సమానంగా ఆదరించాడు. అతడి ఆస్థానాన్ని పారశిక మరియు హిందూ సంస్కృతలో ప్రసిద్ధి చెందినటువంటి అనేక మంది ముస్లిం కవులను, పండితులను ఆదరించడం జరిగింది. సంస్కృతలో ప్రసిద్ధి చెందినటువంటి అనేక మంది కవులులో ఒకరు జగన్నాథ పండితుడు. ఇతడు షాజహాన్ యొక్క ఆస్థాన కవి. ఇతడు తెలంగాణ ప్రాంతానికి చెందినవాడని పేర్కొనడం జరిగింది. ఈయన రసగంగాధరం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. మరొకటి గంగలహరి అనేటటువంటి మరొక గ్రంథాన్ని రచించడం జరిగింది. రసగంగాధరం అనేటటువంటిది అలంకార శాస్త్ర గ్రంథం. గంగలహరి అనేటటువంటిది గంగా నదిని స్తుతిస్తూ వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి కావ్యం ఇది. అలాగే హిందీ సంస్కృత పండితుడైనటువంటి కవీంద్ర ఆచార్య సరస్వతి కూడా ఇతని ఆస్థానంలోనే ఉన్నాడు. అలాగే మహాకవిరాయ్ బిరుదాంకితుడైనటువంటి సుందరదాస్ కూడా ఈయన ఆస్థానంలోనే ఉండడం జరిగింది. గుర్తుంచుకోవాలి. మహాకవిరాయ్ బిరుదాంకితుడైనటువంటి సుందరదాసు కూడా ఇతని ఆస్థానంలోనే ఉన్నారు. వీరందరూ ప్రముఖ హిందీ కవి అయినటువంటి చింతామణి కూడా ఇతని ఆస్థానంలోనే ఉంటూ సాహిత్య సౌరభాలను వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఇతని కుమారుడు అయినటువంటి పెద్ద కుమారుడు అయినటువంటి ధారాషికో గొప్ప పారశిక సంస్కృత భాషల్లో గొప్ప పండితుడు మరియు కవి. ఈయన
సుమారుగా 52 ఉపనిషత్తులను పారశిక భాషలోకి అనువదించాడు. మరియు భగవద్గీత, రామాయణం వంటి గ్రంథాలను కూడా ఇతడు సంస్కృత భాషలో ఉన్నటువంటి వాటిని పారశిక భాషలోకి అనువదించడం జరిగింది. ముఖ్యంగా దారాషికో రాసినటువంటి మహాసముద్ర సంగమం అనే గ్రంథం హిందూ ముస్లిం సంస్కృతుల సంగమంగా చెప్పడం జరిగింది. మహాసముద్ర సంగమం అనేటటువంటి గ్రంథాన్ని దారాషికో రచించాడు. ఈ గ్రంథం హిందూ ముస్లిం సంస్కృతుల సంగమంగా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇతని ఆస్థాన చరిత్రకారులైనటువంటి వారు అబ్దుల్ హమీద్ లహరి మరియు ఇనాయత్ ఖాన్లు కూడా గొప్ప కవులు, వీరు చరిత్రకారులు. అబ్దుల్ హమీద్ లహరి షాజహాన్ నామా అనేటటువంటి గ్రంథాన్ని రచించాడు. ఇనాయత్ ఖాన్ కూడా షాజహాన్ నామా అనేటటువంటి పేరు మీదుగా గ్రంథం రచించాడు. ఈ రెండు కూడా షాజహాన్ యొక్క జీవిత చరిత్రను, అతని పరిపాలనా కాలానికి సంబంధించినటువంటి వాటిని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా వీరితో పాటు మరొక గొప్ప కవి అయినటువంటి రూపా గోస్వామి, గిరిధారాంత, విదగ్ధ మాధవ వంటి సంస్కృత నాటకాలను రాసిన గొప్ప నాటక రచయిత ఈయన. సుభాషితావళి అనే గ్రంథాన్ని రాసినటువంటి వల్లభనేని కూడా షాజహాన్ పరిపాలనా కాలానికి చెందినటువంటి గొప్ప సంస్కృత కవయిత్రి ఈమె. ఈ విధంగా షాజహాన్ పరిపాలనా కాలంలో అనేకమైనటువంటి సాహిత్య సౌరభాలు వెల్లడించడం జరిగింది. ఇక షాజహాన్ తన చివరి పరిపాలనా కాలంలో ఔరంగజేబు చేత బంధితుడై చివరకు 1666లో అతడు జ్వరపీడితుడై మరణించడం జరిగింది. ఇక నెక్స్ట్ సబెడింగ్ షాజహాన్ పాలనా కాలం నాటి భూమి శిస్తు విధానం, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. షాజహాన్ నిర్మించినటువంటి అనేక కట్టడాల వల్ల ప్రజలపై మోయలేనటువంటి పన్నుల భారం పడింది. భూమి శిస్తును 1/3 వంతు నుండి 1/2 వంతుకు పెంచడం జరిగింది. వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక కార్మికులు తక్కువ వేతనాలతో దుర్భరమైనటువంటి దారిద్ర్యంతో జీవించడం జరిగింది ఈయన పరిపాలనా కాలంలో. పన్నులు చెల్లించలేని ప్రజల ప్రభుత్వ ఉద్యోగుల దండనలకు కూడా గురి కావడం జరిగింది. మనము ఒకసారిగా చూసినట్లయితే 1631లో జరిగినటువంటి సంఘటన దక్కన్, గుజరాత్లో జరిగినటువంటి కరువు కాటకాల వల్ల కూడా అనేక మంది ప్రజలు ప్రాణాలను బలిగొందింది. ఇలాంటి సమయంలో కూడా షాజహాన్ కొన్ని సహాయక చర్యలు మాత్రమే చేపట్టాడు, కానీ అవి ప్రజలకు సరిపోలేదు. పై కారణాల వల్ల కొంతమంది చరిత్రకారులు, ముఖ్యంగా విఎస్ స్మిత్, గారట్ వంటి చరిత్రకారులు షాజహాన్ కాలంలోనే మొఘల్ సామ్రాజ్య పతనానికి నాంది పలికింది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా షాజహాన్ పరిపాలనా కాలంలో గొప్ప గొప్ప భవనాలు నిర్మించినప్పటికీ, వైభవోపేతంగా పరిపాలించినప్పటికీ, గొప్ప భవన నిర్మాతగా పేరు పొందినటువంటి షాజహాన్, ఇంజనీరింగ్ కింగ్గా పిలువబడినటువంటి షాజహాన్ చిట్ట చివరి దశలో అతి దారుణంగా తన కుమారుని చేత ఆగ్రా కోటలోనే చనిపోవడం జరిగింది 1666లో.
ఇది షాజహాన్ పరిపాలనా కాలానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. థ్యాంక్ యూ. మరో వీడియోలో ఔరంగజేబ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.